వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ సమస్యలపై బీజేపీ నేత సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. తాండూరు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రభుత్వం చేపడుతుందంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటమి తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత, బీజేపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఒక్కరోజు మున్సిపల్ సమస్యలపై దీక్ష చేయడం జరుగుతుంది. ఏదైతే గతంలో తాండూరు శాసనసభ్యులు పైలట్ రెడ్డి గారు ఏమన్నారంటే ఒక్కొక్క వార్డుకు ₹1 కోటి చొప్పున 36 వాళ్ళకు 31 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశామని చెప్పాడు. చెప్పి 3 నెలలు గడిచిన ఒక్క రూపాయి పని కూడా జరగలేదు. గతంలో మేము పోయిన వారంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం చేపట్టి ప్రతి వార్డు తిరుగుకుంటూ ఎక్కడ అభివృద్ధి జరిగిందని చూసుకుంటూ పోతే ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. ఏదైతే ఈ వర్గపోరు వల్ల తాండూరు ప్రజలు చాలా ఇబ్బందిగా ఏర్పడ్డది. ఏ అభివృద్ధి లేదు. మహేందర్ రెడ్డి వర్గం, రోహిత్ రెడ్డి వర్గం చైర్మన్, వైస్ చైర్మన్ వర్సెస్ నడుస్తుంది. ఒక అధికారం కూడా లేడు. అందుకే తాండూరు బాగుపడాలని ఇప్పుడన్నా అధికార పార్టీ నాయకులకు కళ్ళు తెరుస్తారేమో అని ఉద్దేశంతో ఈరోజు ఒక్కరోజు దీక్ష ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒకవేళ ఈ దీక్ష అనంతరం స్పందించకపోతే అధికారులు కానీ, సంబంధించిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు కానీ, లేకపోతే శాసనసభ్యులు కానీ స్పందించకపోతే తప్పకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం. మొత్తము టౌన్ ప్లానింగ్ సూపరింటెండెంట్ కానీ, సూపర్వైజర్లు కానీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానీ ఎవ్వరు దిక్కులేడు. 4 సీనియర్ అసిస్టెంట్లు ఉండాలంటే ఒక్కరు కూడా లేరు. ఉన్న మేనేజర్ పాపం వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి పట్టుకొని వచ్చారు. ఆ డీజర్ పరిస్థితి అయితే మేము చూస్తూనే ఉన్నాం. మున్సిపాలిటీకి పోతే అసలు ఎవరిని అడగాలో తెలుస్తలేదు. మున్సిపాలిటీ అంటేనే చెత్త సేకరణ కానీ, నీళ్ళు అందించడానికి కానీ అక్కడ ఇంజనీర్లు లేరు. ఉన్న ఒక ఏఏ ఉన్నాడు. ఇంతకుముందు మా భద్రన్న చెప్పినట్టు అంటే కూడంగా పారిపోతాడు. ఆయన ఎందుకు పోతాడంటే ఉండే టార్చర్కు ఉన్న సీనియర్ అసిస్టెంట్ల పోస్టులు ఈడున్నాయి. వాళ్ళు డ్యూటీ మాత్రం ఒక ఆయన భోజగిరిలో చేసిండు, ఒక ఆయన వికారాబాద్ చేసి, ఇంకో ఆయన ఇక్కడ వేసారు. డ్యూటీ ఏమో జీతాలు ఏమో తీసుకుంటున్నారు, డ్యూటీలు ఏమో వేరే దగ్గర తీసుకుంటున్నారు. ఎందుకంటే వద్దునైనా ఆ తాండ్రు చల్లకుండా పొద్దుగాలు ఒకడికి ఇచ్చుతాడు, సాయంత్రం మధ్యాహ్నం ఒకడికి ఇచ్చుతాడు. ఒకటి చేయమంటాడు, ఒకటి చేయొద్దంటాడు. ఘోరమైన పరిస్థితి తాండ్రులా. మున్సిపాలిటీకి పోతే ఖాళీ కుర్చీలు ఉంటాయి. పాపం ఆమె ఒక ఆమె ఉంది, అటెండర్ లక్ష్మమ్మన ఎవరో పుణ్యాత్మరాలు. ఆమె మాత్రం 20 ఏళ్ళ నుండి ఉన్నది కాబట్టి వచ్చిపోయేటప్పుడు ఎవరో ఉన్నదో చూస్తున్నారు.